మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. నమస్తే, నేను మీ శ్రవంతి. పాట సంగీతం అని అనగానే చాలామందికి సినిమా పాటలు లేదా భక్తి పాటలు లేదా అమ్మ పాట ఈ విధంగా సంథింగ్ ఈ పాటలే ఎక్కువగా మనం వింటూ ఉంటాము, ఈ పాటలే ఎక్కువగా పాడుతూ ఉంటారు. బట్ ఇప్పుడు మనతో పాటు ఉన్న సింగర్ ఏంటంటే శ్మశానం గురించి, ఒక మనిషి బతికే విధానం గురించి తను పాడిన పాటలు చాలానే ఉన్నాయి. మీకు ఐడియా ఉండే ఉంటుంది. బొందలగడ్డర నీ ఆస్తి అనే పాట మీరు వినే ఉంటారు. అసలు ఒక సంచలనం అన్నమాట. అంటే ఒక దగ్గర ఒక 5 కోట్ల మంది ప్రజలు ఆదరించారు. అంటే చాలామంది రియలైజ్ అయ్యారనమాట. మనం కూడా ఒక్కసారి కనుక ఆ పాట వింటే అసలు ఏంది లైఫ్ ఇదా, అసలు మనం దేనికోసం పోరాడుతున్నాము, ఈ జీవితం ఏంటనేది మనకు కూడా ఒకసారి అర్థమవుతుంది. అంటే ఆ మ్యాక్సిమం ఆ పాటలే తను ఎక్కువగా పాడుతూ ఉంటారు, రాస్తూ ఉంటారు. తనను చూసిన తర్వాత కూడా మీకే అర్థమవుతుంది ఏంటి మనిషి వేషధారణ ఇదంతా అని చెప్పేసి. సో ఒకసారి తనతో మాట్లాడదాం, తనతో ఇంటర్వ్యూ చేద్దాం. అంతేకాకుండా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి పాటలు కూడా పాడిపించుకుందాం మనం. సో తను ఎవరో కాదు, బాలు కే అసుర గారు. సో నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. అసుర అంటే రాక్షసులు కదా, నాకు అర్థం కాలే. బాలు రాక్షసుడు అని అట్లా అంటే అనొద్దు, బట్ ఆ విధంగా వచ్చింది ఎందుకది రాక్షసుడు అని? అంటే మనం బేసిక్లీ మనం సెర్చ్ చేసినప్పుడు మాత్రం గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేస్తే రాక్షసుడు అని వస్తుంది. కానీ నాకు ఆ పేరు కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. అంటే బొందాలలో కానీ శ్మశానాల్లో. మీ ఇంటి పేరా లేకపోతే మీకు మీరు పెట్టు? అది నేను నా స్క్రీన్ నేమ్గా పెట్టుకున్నా. దేవుళ్ళదో లేకపోతే హీరోదో లేకపోతే ఎవరైనా స్వతంత్ర సంథింగ్ సమరులదో అట్లా పెట్టుకుంటారు కదా, మీరు పోయి అసుర అనేది ఎందుకు మెన్షన్ చేసుకున్నారు? దేవుళ్ళ పేరు సాధారణంగా అందరికీ ఉంటాయి కదా, డిఫరెంట్గా ఉండాలి. అందులోనూ మనం సినిమా ఇండస్ట్రీకి సోషల్ మీడియాకి పరిచయం కావాలని ఒక ఫీల్ ఉంది కాబట్టి మొదటి నుంచి మనం అంటే ఒక ప్రత్యేకంగా ఉండాలన్న ఆలోచన నాకు మొదటి నుంచి ఉండేది అనమాట. స్కూల్ లైఫ్, నా చైల్డ్హుడ్ నుంచి ఉండదు. డిఫరెంట్గా బతకాలి, డిఫరెంట్గా ఉండాలి, మన ఆలోచన, మన మాట, మన బిహేవియర్ అట్లుంటుండే. అంతంత శ్మశానం దగ్గర మొత్తం ఏకంగా సమాధుల మీద పడుకొని మరీ పాటలు రాసిరు, యాక్టింగ్ చేసిరు, ఇంతగానం చేసిరు కదా. అంటే మనిషికి అసలు ఏది శాశ్వతం కాదు, ఎంత డబ్బులున్నా ఏదున్నా లాస్ట్కి పోయేది కట్టెల బొందలగడ్డకి అని చెప్పేసి మీరు అన్నారు. మరి మీరు రాసి మీకు అంతగానో రాసిన వాళ్ళు మళ్ళీ మీరు ఒక ప్రత్యేకత కావాలని ఎందుకు కోరుకుంటారు? మరి అంటే ఆ పేరుతో పాటు మన హావభావాలు, మనం చేసే ఫీల్, మనం ఎంచుకునే విధానం ఉంటే జనాల్లో తొందరగా కావచ్చు అనే ఉద్దేశం. అంటే ప్రత్యేకంగా ఏం లేదు. అంటే నా ఆలోచన విధానం కూడా చాలా డిఫరెంట్గా, ఒక ఆర్గ్యుమెంట్ చేసే మనస్తత్వం ఏదన్నా అట్లా. ఎంత ఉంటుంది మీ ఏజ్? ఎంత ఉంటుంది? 31. ఇప్పుడు 31. ఇంత చిన్న ఏజ్లా అంటే మామూలు ఇప్పుడు ఒక 50-60 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళకైతే మీరు రాసిన పాటలు అట్లాంటివి ఉంటారు, కనీసం ఒక 40+ అన్న. మరి ఏజ్ ఒక చిన్న ఏజే కదా, అప్పుడే మీరు లైఫ్ మొత్తం ఏదో చూసినట్టు అట్లాంటి పాటలు రాయడం ఏంది? ఎవరైనా సరే ఇప్పుడు మీ ఏజ్లో లవ్ సాంగ్స్ లేకపోతే బావ మరదల సాంగ్స్ సంథింగ్ ఇట్లాంటివి రాస్తారు, ఎందుకు మరి ఇట్లా? అంటే అంతే, ఏమో పెరిగిన వాతావరణం. అంటే ఏం చేస్తారు మీ ఫాదర్ లేడు, అంటే చిన్న ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు. సో మదర్ ఇంటి దగ్గర ఉంటారు, కన్నయ్య వదిన 2 పిల్లలు, వాళ్ళ లైఫ్ వాళ్ళు గడుపుతుంటారు. నేను ఇంకా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన, తెలంగాణ మూమెంట్లో. స్కూల్ లైఫ్లో నేను 2007 నుంచి కూడా ఉద్యమంలో ఉన్నా కాబట్టి ఆ జనాలతో ఊర్లు తిరగడం, ప్రతి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది తెలంగాణ కోసం, మనకు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి. ఆ తిరుగుతున్న తరుణంలో కొన్ని సంఘటనలలో నన్ను బాగా ఏమంటారు కలిసివేషన్ అని చెప్పొచ్చు. అంటే చనిపోయినప్పుడు కానీ వాళ్ళ రియాక్షన్స్ తొందరగా బుర్రలోకి ఎక్కేది, వాళ్ళ బాధ, అలాంటి సంఘటనలు పోయి నా కళ్ళ మీద పడేదనమాట. ప్రతిదీ ఎంటర్టైన్మెంట్ లైఫే ఉంటుండే, లైక్ మంచి అందరిలా ఎంజాయ్ చేస్తూ ఉండే. కానీ నా కళ్ళకు ప్రతిదీ అలా కనిపించినప్పుడు అసలు ఏంది, చచ్చిపోతే ఏమొస్తుంది, ఎందుకు పుట్టడం, ఎందుకు చావడం, ఎందుకు, వాళ్ళ బాధ, వాళ్ళ శోకం, వాళ్ళని దగ్గరుండి చూసి దూరం నుండి చూసి అబ్జర్వ్ చేసినప్పుడు ఇంకా నాకు ఎందుకో తెలియదు, అది ఏమంటారు ఇంకా డైజెస్ట్ అయిపోయింది బాడీలో. ఏమొస్తుంది అని నా కళ్ళ ముందు కనిపించాయి అనమాట. శవాలు కానీ మోసుకొని పోవడం కానీ, ఏదో ఒక సందర్భంలో డైలీ లైఫ్లో ఎక్కువ చూసేటోని, యాక్సిడెంట్ అయి చచ్చిపోవడం, ఏదో ఎక్కడో ఒకటి చచ్చిపోవడం. అందరికి ఎవరికో కొంతమందికి రేరుగా కనిపిస్తే మీకు మాత్రం ఎప్పటికీ సడన్లీ మనం ఏదైనా పేపర్ చదివినా కానీ డైరెక్ట్ కల్లా అదే కనిపిస్తుంది. ఆత్మహత్య, పలానా చనిపోవడాలు, ఇలాంటివి, డెత్ చూడొద్దు అనుకుంటే దాని నెక్స్ట్ డే నాకు అవే ఖచ్చితంగా అలాంటి సంఘటనలే ఎదురైతాయి. సరే, మీరు ఇవన్నీ ఇట్లా రాస్తారు కదా, చావంటే భయం ఉందా? ఇప్పుడేం లేదు, ఇప్పుడు చచ్చిపోయినా హ్యాపీ. అంటే అప్పుడు
చాలా పిరికొను మొదట్లో ఊర్లో ఉన్నప్పుడు. అంటే నేను ఈ ఫీల్డ్కి ఎంట్రీ కాకముందుకు కరోనా టైంలో మనం బొందలగడ్డ రాసినప్పుడు కానీ ఆ తర్వాత అందరు చచ్చిపోతుంటే, అంటే నేను అంత ముందుకు తీసుకున్న కాన్సెప్ట్ అదే. తర్వాత కరోనా అటాక్ చేసిన తర్వాత అందరు చనిపోతుంటే కూడా అది ఎక్కడో సబ్జెక్ట్ వర్కౌట్ అయింది అంతే. భయం అంటే ఇప్పుడు ఏం భయం లేదు. ఇప్పుడు మీరు శ్మశానానికి వెళ్ళమన్నా వెళ్తా, శవాలను చూడమన్నా. అర్థమైంది, మీరు సమాధుల మీద ఏకం కూర్చొని పాటలు పాడి అవన్నీ చేసినప్పుడే అర్థమైంది. రియాలిటీగా వెళ్తా, చూస్తా, అన్నీ చేస్తా. అంటే దాన్ని నేను గొప్ప అదృష్టంగానే భావిస్తా. సరే, ఇప్పుడు ఇది ఎంత గెటప్ మీరు ఇట్లా వేసుకున్నారు కదా, అంటే జనాల దగ్గర నుంచి ఆకర్షణ పొందడానికైనా ఈ గెటప్ ఇదంతా? అవును, దట్స్ ఇట్. తర్వాత ఆఫ్టర్ ఇంటర్వ్యూ తీసేయడమేనా? తీసేయడమే, లేకపోతే ఇట్లా ఉంటే నన్ను రాళ్ళతో కొడతారు పిచ్చోడానికి. కానీ జస్ట్ ఇక్కడ మట్టుకే. చాలా మంది ఏంటంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకంగా ఒక గుర్తింపు పొందడానికి కొత్తగా ఇట్లనే రకరకాల మాలలు వేసుకొని రావడము ఆ విధంగా జరుగుతుంది. బట్ వాళ్ళు ఎప్పటికుంటున్నారు. నేను ఆర్టిస్ట్ అండి, నేను ఒక యాక్టర్ని, నేను ఒక రచయితని, నేను ఒక గాయకుని. నేను మొదటి నుంచి ఉన్న ఈ ఫీల్డ్, ఇప్పుడు కొత్త కూర్చున్నాను కాదు. అండ్ ఇది కేవలం యాక్టింగ్ అంటే ఇట్లా ఉండు ప్రజలకి ఏదో ఒక మంచి చెప్పాలి పాట ద్వారా, దాన్ని మనకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఏదో ఒక క్యారెక్టర్ తీసుకుంటే, ఒక పాటలో చూస్తే మీరు గంగిరెద్దును పట్టుకొని వెళ్ళే గెటప్ ఉంటుంది, ఇంకో దాంట్లో చూస్తే ఫకీర్ సాబ్ గెటప్ ఉంటుంది, ఒక దాంట్లో శివభక్తుడిగా, ఒక దాంట్లో ఒక లవర్ బాయ్గా. అట్లా నాకు అట్లా ఇష్టం, డిఫరెంట్గా జనాలు చేయడం యాక్టర్. అసలు మిమ్మల్ని అడగడానికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. నేను అసలు ఇవన్నీ నేను పక్కన పెడతా. ఫస్ట్ ఆ బొందల గడ్డర నీ ఆస్తి అనే పాట ఒక్కసారి పాడండి. ఓ మనిషి బొందల గడ్డర నీ ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, కాటిలో కాలే అరెరరే కాటిలో కాలే, కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా, నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రవో నరుడా, మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా, ఓ మనిషి బొందల గడ్డర నీ ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. అసలు మీరు సంగీతం నేర్చుకున్నారా? ఏం నేర్చుకోలే, సంగీతం ఏం నేర్చుకోలేదు. మరి ఈ వాయిస్ టోన్ అంటే పిచ్ పెంచడం తగ్గించడం, ఈ రాగము ఇవన్నీ ఎట్లా? ప్రాక్టీస్. మీకు మీరేమో నేనే ప్రాక్టీస్ చేస్తాను. మీకు గురువు అట్లా అంటే ఎవరు లేరు? ప్రాక్టీస్ చేస్తుంటే, అంటే మనం వీడియోస్ కానీ సాంగ్స్ కానీ సింగర్స్ కానీ కొన్ని అబ్జర్వ్ చేసినప్పుడు బాగా ఫాలో అవుతా. నా వాయిస్కి తగ్గట్టుగానే సాంగ్స్ ఎంచుకోవడం, సాధన చేస్తా. అంటే ఇప్పుడు మీది సాంగ్ అంటే కొన్ని కోట్లు అంటే కొన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయి, అవార్డ్స్ వచ్చినాయి అండి? కొన్ని సందర్భాల్లో వచ్చినాయి. బెస్ట్ ఈ పాటకు వచ్చినాయా? బెస్ట్ లిరిక్ అవార్డు వచ్చింది. కామెంట్స్ చూసుకున్నారు ఎప్పుడన్నా? మీ పాటకి వచ్చిన కామెంట్స్ చూసుకున్నారా? నేను ఇంతవరకు కామెంట్స్ అసలు చదవకూడదు, అంటే ఒక్క 2-3 చదివి ఉంటుంటా, కానీ అంతకంటే ఎక్కువ చదవాలి. ఒక్కొక్కరు ఎట్లా పెట్టారు అంటే, అన్నా నువ్వు ఇంత వాడుతున్నావు కానీ ఎవ్వరు మారరన్నా, ఈ లోకాన్ని ఎవ్వరు మార్చలేరన్నా అని చాలా మంది చాలా అప్రిషియేట్ చేశారు. రకరకాలుగా చాలా బాగా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. సరే, మరి మీరు ఈ విధంగా తయారవుతున్నారు అంటే మొత్తం ఎక్కువ శ్మశానము, మనిషి బతికే విధానము, వీటి గురించి మీరు ఎక్కువ రాస్తున్నారు కదా. పెళ్లి చేసుకుంటారా? నేను పెళ్లి ఎందుకు చేసుకున్నాను, నేను లవర్ బాయ్ని కూడా. పెళ్లి చేసుకున్నారా? త్వరలో నా పెళ్లి. ఓహో, ఓకే. ఇంకా చేసుకోలేదు. ప్రేమ పెళ్లి చెప్పలేనండి, ఏం చెప్పలేను. అంటే వన్ సైడ్ లవ్వా? సస్పెన్స్ ఉంది కొద్దిగా. మరి కాదు, ఇప్పుడు సరే పెళ్లి కాలేదు అంటే మీరు ఉద్దేశం ఏంటంటే ఇట్లా ఉంటే ఎవరు ఇష్టపడరు? లేదు, మనసుని అర్థం చేసుకున్న వాళ్ళు వస్తారు, అమ్మాయిలు వస్తారు. నేను కాదని నేను అనట్లేదు. సరే, ఇప్పుడు ఒక అమ్మాయికి మీరు ప్రపోజ్ చేసారు, మీరంటే నచ్చింది, సరే అమ్మాయి ఓకే అనుకుంది. మరి మీరు ఇటువంటి వేషధారణ, ఇటువంటి మాట్లాడటము, ఈ విధంగా తయారవడము, మరి వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా? చెయ్యరు కదా. యాక్టింగ్ అండి, యాక్టింగ్ కరెక్టే. బట్ అంటే నేను ఇండస్ట్రీకి పోవడం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ. ఎందుకు ఇన్ని వ్యూస్ వచ్చినాయి కదా, మీకు ఆఫర్ ఏం రాలేదా ఇండస్ట్రీలో? మీరు ఏం ట్రై చేయలే? ఆ టైంలో సోషల్ మీడియా ఇంత ఫాస్ట్ లేదండి. మీరు అబ్జర్వ్ చేస్తే 2017-18 టైంలో, ఆ టైంలో అప్పుడు నేను వచ్చిన టైంలో సోషల్ మీడియా ఫాస్ట్ లేదు. అప్పుడు నేను ఎవరికి కలవాలో తెలియదు, ఇలా ఇండస్ట్రీకి వెళ్ళాలో ఎలాంటి చాలా అంటే మోసాలు, కుట్రలు అన్నీ బాగా చూసిన వ్యక్తిని. ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, జీ సరిగమప అని సంథింగ్, మా టీవీలో కానీ అట్లాంటివి ట్రై చేయలే? ట్రై చేసినా కానీ ఇప్పుడు బేసిక్లీ అలాంటి ప్రోగ్రామ్స్కి సంగీతం బాగా సాధన చేసిన వాళ్ళు, మ్యూజిక్ మీద బాగా పట్టున్న వాళ్ళే వెళ్తారు. మనం వెళ్ళలేం, చాలా కష్టం. ఇంతసేపు ఇండివిజువల్గా చేసుకోవడానికే ప్రయత్నం చేయాలి. సో నేను బయటకు వచ్చి ఇండివిజువల్గా. ఓకే, సరే, మీరు ఇప్పుడు ఈ పాటలు మీరు రాస్తున్నారు, ముఖ్యమైన సందర్భం మిమ్మల్ని ఇటువైపు ఏ విధంగా మళ్ళించింది? ఏ సందర్భం స్పెషల్గా? ఈ సంఘటన, ఈ పాటలు
అంటే నార్మల్ ఈ పాటలు ఇప్పుడు మీరు ఈ శ్మశానము, మనిషి బతుకు విధానము ఇదంతా మీరు రాసిరు కదా. అవునవును. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది. ఫేస్ చేసిన వాళ్ళే ఇంత బాధగా, ఇంత భావోద్వేగంతో వాళ్ళు రాయగలుగుతారు. అవును. సో మీ లోపల ఏంటి ఆ సంఘటన జరిగిందంటే దగ్గర వాళ్ళు చనిపోవడాలు, కొన్నిసార్లు మనసు కలిసి వేసే సంఘటనలు జరిగినాయి. ఇంకా ఫాదర్ లేకుండా పెరగడం, సొసైటీ అంటే మీరు పాటలో చూస్తుంటే పూర్తిగా బంధాలు, బంధుత్వాలు, మనుషులు ఇదే తత్వం ఉంటుంది. ఇంకా చనిపోవడం, కొందరు మన లైఫ్లో ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా కొంతమంది స్నేహితులే కానీ మనకు బాగా అనుకున్న వాళ్ళు చనిపోవడం, కళ్ళ ముందు ఇలాంటి సంఘటనలు ఎదురుపడుతూ ఉండడం, ఇవన్నీ కొన్ని వ్యక్తిగతంగా చాలా విషాద సంఘటనలు ఉన్నాయి. మా గురువు గారు కూడా ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం, అంటే నన్ను ఈ ఫీల్డ్కి పరిచయం చేసిన వ్యక్తి. సో ఆయన రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం, అట్లా ఫ్రెండ్స్ కొంతమంది కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కావాలనుకున్న ప్రతి వ్యక్తి దూరం అయిపోవడం. సో అలాంటి సంఘటనలు లైఫ్లో కొన్ని జరిగినాయి. ఇది కావాలనుకుంటే అది దక్కదన్న. ఏమంటున్నారు మరి మీ మదరు? ఇట్లా ఎందుకు అంటే ప్రత్యేకత గురించి అట్లా తయారవడం ఎందుకురా, అవసరమా, నార్మల్గా నీకు నువ్వులా ఉండొచ్చు కదా అట్లానే ఏమంటున్నారు? అంటే మీరు రాసిన పాటలకి కానీ అవన్నీ అంటే జనాల నుంచి మంచి స్పందన వస్తుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. అంటే 10 మంది ఉన్న కాడ నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అరే అసురబాలు సూపర్ అని 10 మందిలో ఉన్నారనుకో, అందరిలో నేను కాకుండా నాకంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే సంపాదించుకోగలిగిన అందరు గర్వంగానే ఫీల్ అవుతారు. నా డ్రీమ్ రీచ్ కావడం కోసం నేను చేసే ప్రయత్నాలు ఇవన్నీ. ఎప్పటికైనా చచ్చిపోయేటోళ్ళమే కదా. సో అదెందుకు కొత్తగా చేయొద్దు, డిఫరెంట్గా చేయొద్దు. పెద్ద పెద్ద యాక్టర్సే చేస్తారు. సూర్య గారు, విక్రమ్ గారు, కార్తిక్ గారు, రాఘవ లారెన్స్ గారు, ఇట్లా కమల్ హాసన్ గారు. నేను ఇంకొక పాట చూసిన, అదేంటంటే బిచ్చగాడిలాగా మీరు సాంగ్ పాడారు కదా, అంటే లిరిక్ రాయడం మొత్తం అంతా మీదే కదా. మొత్తం కంప్లీట్ రోడ్డు పైనే కంప్లీట్ ఒక బిచ్చగాడి లాగానే యాక్టింగ్ చేసుకుంటూ అసలు అంటే ఒక యాక్టర్ లాగా మాకు అనిపించలేదు, కంప్లీట్ జీవించారు అనమాట. అంటే ఎలా అనిపించింది మీకు ఆ సాంగ్ షూట్ అయ్యేటప్పుడు కానీ అట్లా అప్పుడు మీరు ఫేస్ చేసినటువంటివి చెప్తారా మాకు? అంటే అనుభవం అంటే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. నాకు ఎక్కువ ఇష్టం వాళ్ళని చూసినప్పుడు కరిగిపోతా వెంటనే. ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళకి వచ్చే ముందు కూడా అంటే నాకు చూడొద్దు అనుకుంటా, చూసిందంటే పాట కట్టేస్తా అప్పటికప్పుడికి. అంటే నేను మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయేలోపు ఒక 1 డేలో పాట కంప్లీట్ అయిపోద్ది. నేను ఏదో ఒక ట్యూన్ వచ్చేస్తూనే ఉంటుంది. అందుకని భయం చూడను. అంటే అలాంటి సంఘటనలు చూసినప్పుడు ఇక మనసు అంటే ఏదో తెలియదు, ఇక ఒక ఫీలింగ్. దాని ఒక వ్యాధి, రోగం అనొచ్చు. సమాజానికి మంచి చేయడం, సమాజానికి మంచి చేయాలి, మంచిగా బతకాలని కూడా ఒక వ్యాధే నన్ను అడిగితే. సరే, మీకు అప్పటికప్పుడు మీరు పాటలు అంటే మీకు ఒక ఇమాజిన్ అనేది అప్పటికప్పుడు చేసుకొని మీరు రాస్తారు కదా. ఇప్పుడు హైడ్రా గురించి చాలా మంది బాధితులు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ సొంత గూడు కోల్పోయి, అంటే పాపం వాళ్ళు మోసపోయిరని చెప్పొచ్చు మనం. ఎందుకంటే వాళ్ళని పెద్ద అధికారులు మోసం చేశారు. మీరు చూస్తూనే ఉండే ఉంటారు ఆ వార్తలు. రాసుకున్నారు ఏదన్నా పాట? అంటే ఇలాంటి సంఘటన గురించి అప్పట్లో ఒక పాట రాసిన, నిలువ నీడలేదు, నిండా తిండి లేదు, మా బతుకు ఏం బతుకురో పేదోడా. ఒకసారి 2 లైన్స్ వాడతా. పాడండి, 2 లైన్స్. నిలువ నీడలేదు, నిండా తిండి లేదు, నీ బ్రతుకు ఏం బతుకురో పేదోడా, ఎటు చూసినా నువ్వే, ఏడా చూసినా నువ్వే, దండాలు పెడతావు రో మనసారా. నిలువ నీడలేదు, నిండా తిండి లేదు, నీ బ్రతుకు ఏం బతుకురో పేదోడా, ఎటు చూసినా నువ్వే, ఏడా చూసినా నువ్వే, దండాలు పెడుతుంటాయో. కనిపించే దేవుళ్ళ మొక్కుతావు, కనబడని కష్టాలు చెప్పుతుంటావు. నిలువ నీడలేదు, నిండా తిండి లేదు, నిలువ నీడలేదు, నిండా తిండి లేదు, నీ బ్రతుకు ఏం బతుకురో పేదోడా, ఎటు చూసినా నువ్వే, ఏడ చూసినా నువ్వే, దండాలు పెడతావురో. అంటే ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కనిపించని దేవుణ్ణి మొక్కుతావు, కనబడని నీ కష్టాలు ఎవరి కోసమో చెప్పుకుంటావు అన్నట్టుగా ఆ పాట గుర్తొచ్చిన సందర్భంలో. అది 2 years బ్యాకే రాసిన సాంగ్. అసలు అంటే మీరు పాట పాడుతూ ఉంటే కళ్ళకు కట్టినట్టు ఆ సందర్భాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి, ఈజీగా కనిపిస్తున్నాయి. ఇంకా అంటే మీరు ఓన్లీ ఈ మనిషి బతికే విధానం ఇవి పాటలు కాకుండా వేరే సాంగ్స్ రాసారా? అంటే అమ్మ పాట కానీ లేదా భావమర్దలు సాంగ్స్. ఇప్పుడు జానపద గీయాలు ఎక్కువగా ఉంటాయి కదా, భావమర్దలు ఎక్కువ ఉంటాయి. రాసిరా మీరు అట్లా? అవును, రాసిన. ఇప్పుడు రీసెంట్గా మీరు బోనాల సాంగ్ చూసి ఉంటారా? ఆ వారం నాడు మంగళవారం నాడు అని ఒక బోనాల సాంగ్ ఉంటుంది, బాగా ట్రెండింగ్. అది నేనే రాసిన సింగర్. ఓకే, మీకోసం పాడి వినిపిస్తా. పాడి.
వారం నాడు మంగళారం నాడు తొలిపొద్దుగు ఎంగ పచ్చాని పందిట్లాలికి ముగ్గులేసి అరుగుల్లా కూసోని పెరుగట్టి విలువంగా నువ్వు రావు ఎల్లమ్మ రావు నువ్వు రావు ఎల్లమ్మ రావు ఈ బోనాల్లో ఇది బాగా ట్రెండింగ్ అయింది సాంగ్. అసలు చాలా అండి, చాలా అంటే చాలా ట్రెండింగ్ అయింది. ఇప్పుడు మళ్ళీ బతుకమ్మలు ఆడేటప్పుడు కూడా ఈ పాటలు వేస్తారు. ఇది బాగా ట్రెండింగ్ అయింది. అంత ముందుకు ఇంకో సాంగ్ కూడా రాసినాం. అలుగకు పిలగో మూడు ముళ్ళు వడి జర ఒక్కటే దాకా అలుగకు పిలగో జర కసురకు పిలగో నీ ఏలు పట్టుకొని పోలు తిరిగేదాకా అసురకు పిలగో బారెడు మీసాలు ఎందుకు నీకు కోపాలు మూరెడు మల్లె పువ్వులు తెస్తే నిన్నే అల్లుకపోతాను అలుగకు పిలగో మూడు ముళ్ళు వడి జర ఒక్కటే దాకా కసురకు పిలగో. అవును, మీరు ఇంత అద్భుతంగా పాటలు పాడుతున్నారు, మీ పాటలు కూడా అంత ఫేమస్ అయినాయి, అంతమంది ఆదరించారు మీ పాటను. అంటే మీకు తెలియదు, మీకు తెలియకుండా మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ విషయం మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు ఉన్నారు, కానీ నేను ఆ ఫాలోవర్స్ని కానీ ఫ్యాన్స్ కానీ యూజ్ చేసుకోవడంలో, వాళ్ళని కాపాడుకోవడంలో, ఇది నేను ఆ పాట రాసిన వ్యక్తిని నేను అని చెప్పడంలో నేను కొద్దిగా ఫెయిలియర్ అయిపోయాను. అంటే అప్పుడు అంత అయితే మీరు అదే అంటే దగ్గర ఒక 4 years బ్యాక్ మీరు ఈ సాంగ్ పాడి మళ్ళీ అంటే ఇంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీఎంట్రీ అవ్వడం ఏంటి అన్నట్టు? కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా ఉండే. అండ్ ఇంకోటి ఏంటంటే ఫీల్డ్ వల్ల బాగా డిప్రెస్ కూడా బాగా అయిపోయినా. దేనికి? ఎందుకంటే నేను ఫైనాన్షియల్ సెట్గా లేకపోయినా. ఎంతసేపు పాటలు రాయాలి, పాడాలి, యాక్టింగ్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకున్నా. కానీ అనుకున్న తరుణంలో అప్పటికి నేను 14 అంటే ఆల్మోస్ట్ 10 years చూస్తున్నాం. అంటే అప్పటికి నేనున్న టైంకి ఆల్మోస్ట్ ఒక ఇక మంచిగానే అంటే దాదాపు 8 సంవత్సరాలు ఈజీ గడిచిపోయినాయి. అంటే ఫైనాన్షియల్గా నేను ఒక ఏం సంపాదించుకోకుండా చూస్తుండగా డబ్బులన్నీ అంటే నా డబ్బులు పోయినాయి, నేను సంపాదించుకోవడం కూడా అందులో ఏమంటారు ఏదో ఎక్కడో మిస్గైడ్ జరిగిందనమాట. సలహాలు ఇచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల బాగా ఫైనాన్షియల్గా అంటే బాగా నరకంగా అనుభవించాను అనమాట ఒక 2-3 years వరకు. తర్వాత నేను బయటకు వచ్చేసి మళ్ళీ నేను సొంతంగా ఛానల్ పెట్టుకొని ఇంకా మళ్ళీ అప్పులు చేసి మరీ పెట్టడం, నేను చేసిన ఏం సక్సెస్ కాలేదు. అంటే బయట వాళ్ళకి ఇచ్చినప్పుడు మంచిగా సక్సెస్ అయినా కానీ నా ఛానల్కి వచ్చేసరికి అప్పుడు సక్సెస్ కాలేదు. సో కొద్దిగా బాధ వేస్తుండే. అనవసరంగా హైదరాబాద్ వచ్చి తప్పు చేసాం రా బాబు, ఊళ్ళోనే ఉండి మంచిగా జాబ్ చేసుకొని చదువుకొని హ్యాపీగా ఉంటే అయిపోవు కదా, ఏ మొహం పెట్టుకొని ఊరికి వెళ్తాం అన్న ఒక బాధ ఉండే. సో దానివల్ల చాలా టైంకి తినకపోవడం, ఇట్లా మెంటల్గా చాలా డిసప్పాయింట్ అయినా అనమాట. డిసప్పాయింట్ అయిపోయి ఒక 2 years ఇంకా ఒక 2 times ఇంకా చనిపోవాలి, సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా వచ్చినాయి. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఒక 2 వ్యక్తులు కారణం. ప్రసాద్ అన్న అని చెప్పేసి నిజామాబాద్, తను కూడా యాక్టరే, ఇప్పుడు మాకు ప్రొడక్షన్ కూడా చేస్తుండు. అండ్ ఇంకోటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గుడివాడ, సో బొమ్మసాని సుధాకర్ అన్న అని చెప్పేసి పాప అన్న, వాళ్ళిద్దరూ నాకు ఎప్పుడు ఉన్నవాని ఎప్పటికైనా ఇండస్ట్రీకి వస్తావు, నీ సక్సెస్ అవుతావు అని చెప్పేసి మాకు బాగా ఫైనాన్షియల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సరే, మీరు అంటే అంత అద్భుతమైన పాటలు పాడి ఒక్కొక్కరు అంటే ఆ పాట వింటే ఎంతో నేర్చుకుంటారు. ఆ జస్ట్ ఒక 5 నిమిషాల పాట వింటే ఎంతో నేర్చుకోవచ్చు. అంత అద్భుతమైన పాటలు రాసి మీరు డిప్రెషన్కి పోవడం ఏంది? ఇది అంటే ఇది కొంచెం షాకింగ్ లాగానే అనిపిస్తుంది. ఎందుకు అంత డిప్రెషన్ కావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇట్స్ కావాల్సిన కర్మ అంతా, కర్మ విధి తలరాత. మీరు ఎంతో మందికి చెప్తున్నారు, మళ్ళీ మీకు మీరే అట్లా అంటే ఎట్లా? అంటే అట్లా అయిపోయింది. ఎవరమైనా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదో తెలుసో తెలియక కొన్ని మిస్టేక్స్. లవ్ ఫెయిల్యూర్ అయిందా? అసలు మన లవ్ ఫెయిల్యూర్ అయింది. ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నట్టుంది గర్ల్స్ది. లవ్ జోలి అంటే లవ్ పిచ్చి అలాంటి పిచ్చిలు ఏం లేవు. అంటే దేన్ని ఎంతవరకు వేయాలో అంత మెయింటైన్ చేస్తా. కానీ నాకు ఈ పర్సనల్ డ్రీమ్ విషయంలో చాలా. చదువుకున్నారు మీరు? డిగ్రీ కంప్లీటెడ్. ఓకే, అంటే తర్వాత జాబ్స్ ఏం ట్రై చేయలేదా? ఎంఎస్సీ చేద్దాం అనుకున్నా, జువాలజీ, సైన్స్ స్టూడెంట్ నేను. బహుశా ఆ సైన్స్ స్టూడెంట్ అవ్వడం వల్ల కూడా ప్రతిదీ తెలుసుకోవాలని ఆతురతతో, అసలు ఇందేముంది, చస్తే ఏమొస్తుంది, బతే ఏమొస్తుంది, శ్మశానంలో ఏముంటుంది, సో అది కూడా కొద్దిగా వచ్చినట్టుంది అని అనుకుంటా నేను అప్పుడప్పుడు. సైన్స్ స్టూడెంట్. కొన్ని అవేంటి వెబ్ సిరీస్ ఉంటాయి, ఐడియా ఉందా మీకు? అందులో ఒక డాక్టర్నే మెయిన్ స్పెసిఫిక్గా పెట్టి ఆ సిరీస్ మొత్తం నడిపిస్తూ ఉంటారు. ఇన్ కేస్ మీరు డాక్టర్ అయితే అప్పుడు భయం. అంటే సైన్స్ ఇష్టం, నేను డాక్టర్ కాలేనండి. అప్పుడు ప్రజెంట్ అంటారు నన్ను కూడా ఏమంటారంటే లైక్ నువ్వు కూడా ఒక డాక్టర్వే. ఎట్లా అంటే లైక్ నువ్వు చేసే పాటలతోని మనిషిని మోటివేట్ చేస్తూ ఒక సామాజిక వైద్యుడివి నువ్వు అని చెప్పేసి కొంతమంది మంచి కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అప్పుడు మనం తెలియక చేసే కొన్ని మిస్టేక్స్, అంటే ఫైనాన్షియల్లే కానీ ఏదో మనం దూరం నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత మనం సెటిల్ అయ్యే విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చిన తర్వాత తెలియకుండా మిస్టేక్ చేస్తుంటాం.
ఎకనామిక్ ఫైనాన్షియల్ సెటిల్ కాక. సో అది జీవితం ఎవరితో చెప్పుకోలేను, నరకంగా ఉంటుంది అది. అది దానివల్ల బాగా డిప్రెస్. కానీ నాకు వ్యక్తిగతంగా అంటే మీరు ఆశలు ఎక్కువ పెట్టుకున్నారా, అందుకే డిప్రెషన్కి వెళ్ళిరా? లేదు, ఎక్కువ నమ్మి మోసపోవడం అంతే. నా డ్రీము నా లక్ష్యం నాకు అన్ని పర్ఫెక్ట్గానే ఉంటాయి. సరే, ఇప్పుడు మీరు మీ యాక్టింగ్ అద్భుతంగా ఉంది, పాటలు బాగా రాస్తున్నారు, బాగా పాడుతున్నారు. ఈ మూడిట్లలో అంటే మంచి పాట రచయిత అవుదాం అనుకుంటున్నారా, మంచి సింగర్ అవుదాం అనుకున్నారా, మంచి యాక్టర్ అవుదాం అనుకుంటున్నారా? మూడిట్లలో ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఇప్పుడు నాలో యాక్టివిటీస్ అన్నీ నా బాడీలో ఉన్నాయి. అంటే యాక్టింగ్ చేయగలను, రాయగలను, పాడగలను. పాడగలంటే నాకు తెలిసి పెద్ద పెద్ద సంగీతం నేర్చుకున్న సింగర్స్ ఉన్నారు. పాడడానికి నాకు అవకాశం వచ్చినా నో ప్రాబ్లం, రాకపోయినా నో ప్రాబ్లం. బట్ రైటర్గా యాక్టర్గా మాత్రం సెట్ అయిపోతా. అన్నీ ఎట్లాగో నా సింగింగ్ నేను చంపుకోలేను కాబట్టి ఆడియోస్ ఆల్బమ్స్ ఎట్లాగో చేస్తాను. కానీ మీరు సంగీతం కూడా నేర్చుకోవచ్చు కదా. ఇంకంటే ఇప్పుడు సంగీతం నేర్చుకున్న వాళ్ళకి కొన్ని అన్నీ తెలుస్తాయి కదా వాళ్ళకి. మరి మీరు నేర్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు అంటే హ్యాపీ చాలు, ఇంకా దానికి వెళ్ళి మళ్ళీ టైం వేస్ట్ చేసుకొని ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు రైటర్ సరిపోద్ది. అంటే నేను సింగింగ్ ఏదో నాకు సాధన చేస్తున్నా, నాకు అలవాటు పడిపోయింది. నేను నా పాటలకి, నాకు సంబంధించిన పాటల వరకు నేను పూర్తిగా ఎఫర్ట్స్ పెట్టి న్యాయం చేయగలను. ఓకే, రైటర్గా కూడా న్యాయం చేయగలను, నటునిగా కూడా న్యాయం చేయగలను. అంటే ప్రత్యేకంగా నేర్చుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకంత టైం లేదు మనకంటూ ఒక పర్సనల్ లైఫ్ అన్నీ ఉంటాయి కాబట్టి. మీకంటూ ఒక మంచి గుర్తింపు రావాలి, ఒక ప్రత్యేకతను సంపాదించుకోవాలని మీరు ఈ విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా వేషధారణ వేసుకున్నారు. దీని వెనక అర్థం ఏంటి? దీని వెనకనా మీరు వేసుకున్న వేషధారణకి ఇప్పుడు అర్థం ఏంటి? అసుర ఒక మంచివాడు. అసుర తన లక్ష్యం కోసం చచ్చేవాడు. ఒక పశుపతిలా ఉన్నారు మీరు. వదల బొమ్మాలి వదల, పిందె పరువానికొచ్చి పండయిందే బొమ్మాలి. నాశనం నాశనం సర్వనాశనం చేస్తా, నీ అంతం చూస్తా. అమ్మమ్మో, జల్లు జల్లు అంటుంది. నిజంగా పశుపతిని చూసినట్టు అనిపిస్తుంది. మీరు భయపడతారేమో ఇంకే ఫర్స్ పెడతలేను కానీ లేదు చేయండి. అసలు అమ్మో, మీ దగ్గర మల్టీ టాలెంటెడ్. మీరు డిప్రెషన్కి పోవాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకు డిప్రెషన్కి పోయారు? అసలు ఎవరికైనా ఒక టైం అంటే వస్తుంది కదా, టైం కొంచెం లేట్ వస్తుందేమో అంతే. ఇప్పుడైతే ఫోకస్ పర్ఫెక్ట్గా అనమాట. ఇంకా మీరు మిమిక్రీ కూడా చేస్తారా? అవునవును, చేస్తాను. ఎక్కువ ఏది బాగా చేస్తారు? ఈ మధ్యలో నేర్చుకున్నా. అది జయప్రకాష్ గారు వాయిస్. అది వస్తుందో రాదో తెలియదు, రాకపోతే మాత్రం నన్ను తిట్టుకోవద్దు. ఏమిరా ఎంత ముద్దు ఉన్నది గుంట, ఏ పేరు శవంతియా, బంతి తోటలో పువ్వు పూసినట్టే ఉన్నది. ఈ పువ్వును నడిపేయాలనిపిస్తున్నదా ఏమి? దాని మొగాడున్నాడు రా, నిన్ను గుంజి కొడతాడు, జాగ్రత్తరా అబ్బి. దండు కోసం వస్తున్నావా ఏమి, దుడ్డు కోసం వస్తున్నావా? గబ్బు నాయాల, అంత ముద్దు అమ్మిని ఎట్లా ముట్టుకోవాలనిపించిందిరా, కుక్క నాయాల. అసలు భలే చేస్తున్నారు. మల్టీ టాలెంటెడ్ మీరు. ఈ వాయిస్ ఇది ఈ మధ్యలో అంటే కొద్దిగా ప్రాక్టీస్ చేసి, అంటే కొద్దిగా యాక్టివిటీస్ ఎంత బాగుంటే అంత బాగుంటుందిగా అన్నప్పుడు. సో అట్లా మళ్ళా సరే, మేకప్ చేస్తున్నారు కదా. మామూలుగా వాళ్ళ మేక మందలలో అరిచే అరుపు ఒకలా ఉంటుంది, బలిచ్చేటప్పుడు ఒకలా ఉంటుంది. డిఫరెన్స్ చెప్తారా? డిఫరెన్సా? అరుపు ఒకటే కానీ అది ఎట్లప్పుడు కోసినప్పుడు ఏమైతే అది జడితిస్తుంది. ఇట్లా జడితిచ్చేసి లైక్ సౌండ్ ఏమో అంత చూస్తలేదు ఇప్పుడు. అంటే అది ఉంది. అంటే సో పిల్లిలాగా అరుస్తా తప్పితే. అంటే కొద్దిగా మీ వాయిసే మీకు ఆస్తి కదా, మీ వాయిసే మీకు ఆస్తి. ఇంకా మీ హ్యాండ్, ఇంకా మీ చుట్టూ జరిగే సందర్భాలను బట్టి అప్పటికప్పుడు రాసిస్తారు. అసలు ఎంత అద్భుతం అంటే మీరైనా అస్సలు మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఇప్పటికే మీకు తెలియకుండా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మీకు మళ్ళీ మంచి డేస్ వస్తే ఖచ్చితంగా గుర్తింపు పొందుతారు. ఇది అంటే నెక్స్ట్ టైం మిమ్మల్ని మేము ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఇంకా మాకు ఏ టైం ఇస్తారో చూడాలి. ఇంకా మేము అలా ఏం లేదు, అందరికీ ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఎందుకు అని ఇస్తారు. నన్ను సక్సెస్ చేసిందే మీడియా వాళ్ళు కాబట్టి. అట్లా ప్రేమిస్తే సినిమాలో భరత్ అది
ఐషు అంటే లైక్ సీరియస్గా లవ్ చేసిన క్యారెక్టర్ అనమాట. ఉందా మీ లైఫ్లో ఉందా ఆ స్టోరీ? అలాంటిది ఏం లేదు, నేను చెప్పినా కదండి, అంటే సీరియస్ లవ్ అలాంటి విషయాలు సీరియస్గా తీసుకోవాలి. నాకు డ్రీమ్ ఇష్టం అంతే, దాని తర్వాతనే ఏదైనా. సరే, మీరు బాగా అంటే బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి? బాగా అంటే డిప్రెషన్కి వెళ్ళిన మూమెంట్ చెప్పారు ఇప్పటి వరకు, బెస్ట్ మూమెంట్ అంటే ఇప్పుడే, అంటే లైక్ ఇప్పుడు మన పాట ఈ కాస్ట్యూమ్ ఏదైతే ఉంది ఇప్పుడు దొంగ నా కొడుకులు అనే ఒక సాంగ్ చేశా. అది చాలా డిఫరెంట్ కంటెంట్, అట్లా పాటలు కూడా ఇంతవరకు ఏవి రాలేదు. చాలా బాగుంది, అందులో యాక్టింగ్ కూడా ఇట్లా. అట్లా యాక్టింగ్ ఎవరైనా చెప్తారా మీకు మీరే ఓన్గానా? అంటే నేను క్యారెక్టర్ అనుకుంటాను, ఫస్ట్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉండాలని డిజైన్ చేయాలని ఫస్ట్ అయితే నేను అనుకుంటా ఫస్ట్. ఎందుకంటే చాలా మనకు ఫాలోవర్స్ ఉన్నారు కదా, మీరు అన్నట్టు ఏది చేసినా కొత్తగా చేస్తే జనాలకి మళ్ళీ అసురా ఈజ్ బ్యాక్ అంటారు. అది కావాలి, ఆ బుందలు గడ్డలు కానీ మంచి మంచి పుట్టినోడు చావక తప్పదు, శ్మశానం పాటలు అన్నీ హిట్ అయిపోయినాయి. బట్ అలాంటి అందరూ మళ్ళీ బ్యాక్ ఇన్ కావాలని చెప్పేసి నేనే క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం నడిచేటప్పుడు ఈ పిక్కలు పనిచేయవు, ఇవి పనిచేయవు, నడుము పనిచేయదు. సో వాళ్ళని దొంగన కొడుకులుండు అనుకుంటే ఇట్లా ఇది కూడా జస్ట్ ఇక్కడి వరకే ఉంటుంది. సో తంగాలలో మీరు విక్రమ్ని అబ్జర్వ్ చేస్తే, లైక్ విక్రమ్ గారిని అబ్జర్వ్ చేస్తే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. యాక్టింగ్ అంటే ప్యాషన్ కాబట్టి మనం వర్కౌట్ చేద్దాం, అటు పాట వర్కౌట్ కావాలి అని అట్లా అని నేనే. ఒకసారి పాడతారా ఆ పాట మా కోసం? మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసె తెలివి కల్లోలుండ్రు, లోకంలా మనసులటు పెట్టుకొని మీది కొడి మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు, లేనిపోనివి చెప్పి బట్టగా చేసేటి లేకిన కొడుకులుండ్రు, లోకంలా. అబ్బబ్బ నువ్వెంత గొప్పోని అంటారు, అబ్బబ్బ నువ్వెంత మంచోని అంటారు, అరసకనులో నా మాట మార్చేస్తారు. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు, లోకంలా. నిజంగా ఇప్పుడు ఈ జనరేషన్లో దాదాపు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో, ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజులు ఎట్లున్నాయో యాజ్ ఇట్ ఈజ్ మొత్తం కంప్లీట్ మీ పాటలనే కనిపిస్తుంది. ఫుల్ సాంగ్ చాలా బాగుంటుంది. అంటే ఈ పాట చూసిన తర్వాత అందరూ అసురా ఈజ్ బ్యాక్ అన్న, ఇది నువ్వు, ఆ యాక్టింగ్ నువ్వు, ఆ సాంగ్ నువ్వు, ఆ లిరిక్స్ నువ్వు అని ప్రతి ఒక్కరు అంటుంటే అబ్బా చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. నా హ్యాపీనెస్ ఇప్పుడు వచ్చింది అనమాట, ఈ పాటతో వచ్చింది. అంటే మిమ్మల్ని ఎవరు మోసం చేసారు, ఎందుకు పాట రాసిరు? ఫీల్డ్లో అంటే మిమ్మల్ని ఎవరు బాగా కంప్లీట్గా బాగా ఎవరో ఒకరు మోసం చేస్తేనే కదా ఇట్లా రాస్తారు, ఎవరు మోసం చేశారు? అంటే ఇక ఇప్పుడు నా ప్రతి పాట కూడా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగినట్టుగానే ఉంటుంది. సో నేను రియాలిటీని తీసుకునే రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రామ్ గోపాల్ వర్మ లెక్క, ఇప్పుడు ఆయన ఎట్లుంటుంది, ఆయన ఎవరు మాట ఆయనకు నచ్చింది చేస్తాడు చూడు. సో ఆయన కళ్ళకి ఏదైనా కనిపిస్తే అది రియాలిటీగా జనాలకు చూపించాలని ఇష్టపడుతుంటారు. సో నేను ఆ టైప్ ఆఫ్ నేను ఏదైనా జరిగింది, సో నా జీవితంలో జరిగింది, నా పాటలు కూడా అలాంటివి ఉన్నాయి. కానీ వ్యక్తుల పేర్లు మనకెందుకులే, కానీ పాట ఇన్నోళ్ళకి అర్థమైపోతుంది ఆల్రెడీ ఎవరు మోసం. మీరు ఇందాక అన్నారు కదా కనబడని విగ్రహం అంటే దేవుడికి మొక్కుతారు అట్లా అని చెప్పేసి, నాస్తికులా మీరు? లేదు, భక్తులు, మాది హిందూ ఫ్యామిలీ. నేను శివభక్తుని. అంటే ఇప్పుడు మీ పాటలు ఇట్లాంటివన్నీ ఎక్కువ ఆ విధంగా అనిపిస్తాయి. కానీ నేను ఏం చేస్తాను అంటే నా దాంట్లో ఏం చేస్తానంటే అంటే భక్తుని కానీ మూర్ఖుని కాదు. అంటే లైక్ కొంతమంది బాధించేలాగా కాదు. ఇప్పుడు గాల్లో దీపం పెట్టి దేవుడాన్ని మొక్కేసి దేవుడు అని అనుకోవడం కానీ, ఏదో మనం పర్ఫెక్ట్గా ఉండక మన జీవితంలో ఏదైనా జరిగితే దేవుని నిందించే రకాలు, మంచి చేయకపోతే ఈ దేవునికి ఇంత చేసినా మంచిది, ఆ టైప్ ఆఫ్ కాదు. నేను మన తృప్తి కోసం, మన సంతోషం కోసం మొక్కాలి, ఎదుటి వాళ్ళు బాగుండాలని మొక్కోవాలని, నాకేం చేయలేదని, నాకేదో రాలేదని మొక్కే ఆ టైప్ ఆఫ్ కాదనమాట. అంటే ఏది పడితే అది నమ్మను నేను. ఏదైనా మంచి చేస్తే మీరే దేవుడు, కడుపున భోజనం పెడితే మీరే దేవుడు, అనాథలకు ఆదుకుంటే మీరే దేవుడు, అట్లా పిల్లలు ఎవరికైనా ఏమైనా దేవుడు మీరే అని అంట. చాలామంది ఏంటంటే లైక్ దేవుడు అంటే గుడిలోనే ఉంటాడు అని అనుకుంటారు. సో నేను దానికి పూర్తిగా విరుద్ధం అనమాట. అసలు నేను దాన్ని నమ్మను. ఎవరైనా మంచి చేస్తే మనం 3 పూటల భోజనం తింటానంటే ఒక పూట ఎవరికో అనాథకో ఎవరికో పెట్టినాం అనుకో, ఆకలి తెస్తే అదే తృప్తి, దేవుడు అంటే నువ్వే కదా అని అంటారు వాడు. సో ఇప్పటికి గుర్తు చేసుకుంటాను అనమాట. సో హుండీలో చేసే డబ్బుల కంటే ఎక్కువ మనం మెట్ల కాడ చేసే ఆకలితో అలమటించిన వాళ్ళకే ఎక్కువ విలువ ఉంటుంది అనమాట. సో నేను దాన్ని నమ్మి ఎదుటి వాళ్ళు కూడా అదే చెప్తుంటా. అందుకు నాతో స్నేహం చేసే వాళ్ళు కూడా కొద్దిగా తక్కువే ఉంటారు, ఎందుకంటే ఇలాంటి నీతులు సూక్తులు బోధిస్తూ ఉంటా.
కానీ నిజమే అండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది మిత్రులు ఉన్నారనుకోండి. మీ వల్ల వాళ్ళకి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. మీరు రాసే ఒక్క పాటతోనే ఎంతోమంది ఎన్నో నేర్చుకుంటున్నారు. ఇంకా మీతో ఉన్న వాళ్ళకి ఇంకెన్ని నేర్చుకుంటారు. మీరు ఇప్పుడు శివభక్తులు అన్నారు కదా. అంటే భక్తులు అంటే అట్లా ఒక ఫ్రెండ్, ఇప్పుడు ఫ్రెండ్స్ ఎట్లుంటే అట్లా అంతేగాని అండ్ పూజలు చేయడం పునస్కారాలు చేయడం అది కాదు, అవేం ఉండవు. ఓకే సరే, ఒకసారి శివుడి గురించి ఒక పాట పాడరా. ఆడినంతసేపు ఆడిస్తావు బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు, ఆడినంతసేపు ఆడిస్తావు బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు, శివుడా నీ మాయ తెలువదు, శివుడా నీ లీల తెలువదు, ఓ శివ నా పరమశివ, ఓ శివ నా పరమశివ, అంతట నీవే అంటరు నువ్వు ఈడ ఉంటావో తెలువదు, నీ మాయలు తెలువని లోకము నీ గాడిలో పడ్డది పాపము, చీమల పుట్టలు పాముల కాయే మానవదనము మంది పాలాయే, శివుడా నీ మాయ తెలువదయ, శివుడా నీ లీల తెలువదయ. ఇది బాగా ఇష్టం. ఆడినంతసేపు ఆడిస్తావు బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు. లైక్ డ్రామా ఇదంతా, జీవితం అంటే ఒక డ్రామా రా బాబు, నాటకం. ఆ నాటకాన్ని ఆయన ఆడించేవాడు. ఎక్కువగా పూజించే భక్తులందరూ ఆయన మనం పూజిస్తే శివుడికే గుడి ఉండదు, గోపురం ఉండదు, కిరీటాలు ఉండవు, వజ్రాలు వైడి ఆయన ఉండరు, అంతా ఆయనకు తెలుసు అన్నట్టుగా శివభక్తులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి సో నాకు జీవితాన్ని కానీ ఏదైనా సమాజం ఏదైనా కాన్సెప్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు శివుడిని తీసుకొని శివుడిని తిట్టొచ్చు, పొగడొచ్చు, అన్ని రకాలుగా నేను చేస్తాను అనమాట. శివుడిని తిడతారు ఇంకా సరే, ఏమంటున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ మరి మిమ్మల్ని? ఎందుకు అందరిలాగా జాబ్ చేసుకోరాదు, ఇదంతా అవసరమా, అట్లా ఇట్లా అన్నారా? అంటారు ఇక ఎవరికైనా, బేసిక్ ఎవరికైనా ఉంటుంది ఇక ఫ్యామిలీలో. బట్ నేను ఇక వదిలేసిన్నాను గాలికి అట్లా, నీ బతుకు నువ్వు బతుకురా, నీ సావు నువ్వు సావురా, కానీ బతుకుంటే సరిపోయింది అన్నట్టు. సంతోషంగా ఉండు అంతే. వాళ్ళకి తెలుసులే ఈడొక పిచ్చి పట్టుకొని ఉన్నాడు, ఇక వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అని అంటారు. కానీ ఖచ్చితంగా వచ్చి ఇదే చేయి వదిలేసి అట్లా ఆర్గ్యుమెంట్లు ఎప్పుడు లేవు. ఓకే, చిన్నప్పటి నుంచి పాడేవాళ్ళ మీరు సాంగ్స్? చిన్నప్పటి నుంచి స్కూల్ లైఫ్లో ఉన్నప్పటి నుంచి స్టేజ్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ బాగా పోతుండే. ఓకే, అయితే తెలంగాణ ఉద్యమాలలో కూడా మీరు ధర్నాలు రాస్తారు ఒకళ్ళు అవి చేసిరా? చేసిన. ఓకే ఓకే, బాగా పాడేటు. పరుగు పరుగునొచ్చినారు పట్నముల్ల వాలినారు, వలసొచ్చింది మరిచి పెత్తందారులు అయినారు, బర్రె జనుగలోలే బట్టి జిల్లేడమ్మ జిట్ట, మా బతుకాగం ఏయబట్ట జిల్లేడమ్మ జిట్ట, అరే జిల్లేడమ్మ జిట్ట జిల్లేడమ్మ జిట్ట జిల్లేడమ్మ జిట్ట జిల్లేడమ్మ జిట్ట జిల్లేడమ్మ జిట్ట, ఇళ్ళ మీద మన్నోయ్యా ఏ ఆఫీసు మెట్లెక్కిన ఏ ఆఫీసు మెట్లెక్కిన జిల్లేడమ్మ జిట్ట, ఇల్లు ఎదురుంగానే కూసుంటారు జిల్లేడమ్మ జిట్ట. మన గోరెటి వెంకన్న గారి పాట. ఇది బాగా పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉండేటాను అనమాట. నా ఒక్కరిని ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది అనమాట. నేను వచ్చినట్టు ఒక డ్యాన్సు, ఊపు, ఆ జెండాలు, కండువాలు, బేస్ ఉంటుంది కదా మీ పాటలు, ఎట్లయినా బేస్ ఉంటుంది, ఆ ఊపు అవన్నీ ఉంటాయి కాబట్టి సో బాగా అందరూ ఫాలోయింగ్ మంచిగా ఉంటుండే భువనగిరిలో. కానీ అసలు మీరు మధ్యలో డిప్రెషన్కి పోయి అంటే అట్లా టైం మీరు అదేంటి చాటున అట్లా ఉండకుండా మీరు అప్పటి నుంచి కూడా ఉండేది ఉంటే ఈ పాటికి ఆల్మోస్ట్ క్లిక్ అయిపోదురు మీరు. అవును. సో ఇప్పటికి కూడా నో ప్రాబ్లం, మళ్ళీ అంతా సెట్ అవుతుంది, అయిపోద్ది కూడా. అవును, ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు ఉన్నాయి కదండి, అమ్మవారి సాంగ్ పాడతారా? నీ మెడలో నా పుర్రెల దండ, మంకాలి నడుము చుట్టు చేతులమ్మా, నీ ఎడమ చేతుల ముండెము తల్లి, మంకాలి కుడి చేతుల తల్వారమ్మా, ఊగుతున్న ఊడలోలే నల్లని జడలే ఉగ్రరూపమెత్తినావు తల్లి ఉరిమి చూడకే, ఊగుతున్న ఊడలోలే నల్లని జడలే ఉగ్రరూపమెత్తినావు తల్లి ఉరిమి చూడకే, రావే మాంకాలి రావే మాంకాలి రావే మాంకాలి, రాజమేలవో నువ్వు రాజమేలవో, రాగి చెట్టు కింద కొలువు తీరవో, రావే మాంకాలి రాజమేలవే నువ్వు రాజమేలవే, ఏ పాసెట్టు కింద కొలువు తీరవే, నీ మెడలో నా పుర్రెల దండ, మంకాలి నడుము చుట్టు చేతులమ్మా, నీ ఎడమ చేతుల ముండెము తల్లో, మంకాలి కుడి చేతుల తల్వారమ్మో. అసలు అమ్మవారు ఏ విధంగా ఉంటారు అనేది ఆ అలంకరణ మొత్తం చాలా క్లుప్తంగా రాశారు. నవరాత్రులకు సరిపోయేది. ఓకే, మీరు అంటే ఇంత మల్టీ టాలెంటెడ్, అంటే మిమ్మల్ని ఇండస్ట్రీ గుర్తించలేదని మీరు బాధపడుతున్నారా? ఇండస్ట్రీ గుర్తించలేదని. కానీ మీకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తున్నారా?
ఆ ఇండస్ట్రీలో ఆ గుర్తింపు కంటే ఇప్పుడు ఈ జానపద కళాకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటున్నారు, వీళ్ళే ఎక్కువ ఫేమస్ అవుతున్నారు, వాళ్ళకంటే ఎక్కువ డబ్బు వీళ్ళే సంపాదిస్తున్నారు. అవునవును. కానీ మీకు ఆల్రెడీ కావాల్సిన గుర్తింపు అంతా వచ్చేసింది. సరే, మీరు ఇండస్ట్రీకి మీరు ట్రై చేసినప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా తెలుసా మీకు? అంటే స్టార్టింగ్లో అంత ముందుకు ఎక్కువ పరిచయం లేదు. ఆ టైంలో నేను వచ్చి మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ అన్నీ రాసి మంచి హిట్ సంపాదించిన సందర్భంలో లేవు. కానీ ఇప్పుడు పరిచయాలు పెరుగుతున్నాయి, కొద్దిగా సర్కిల్ ఇంప్రూవ్మెంట్ అయింది అప్పటికంటే ఇప్పుడు చాలా. ఓకే, చూద్దాం, అంటే లెట్స్ ఫ్యూచర్లో ఏమన్నా రావచ్చు. అయితే ఒక చిన్న టిప్ ఇవ్వండి. మీరు ఇంత మల్టీ టాలెంటెడ్, ఇంత గుర్తింపు తెచ్చుకున్నారు, ఇంతున్నా కూడా మీరు ఇంకా ఇండస్ట్రీకి మిమ్మల్ని గుర్తించలేదని మీరు ఫీల్ అవుతున్నారు. సరే, ఇప్పటి వరకైతే ఎంతో కొంత బలం ఉందని మీరు అనుకుంటున్నారు. మెయిన్ ఇండస్ట్రీకి వెళ్ళాలని చాలామంది, ఒక 180 మంది అనుకుంటారు. నేను ఇండస్ట్రీకి వెళ్ళాలి అని 180 మంది అని అనుకుంటారు. అంటే ఏముండాలి అసలు ఇండస్ట్రీకి వెళ్ళాలంటే? అసలు ఫస్ట్ తెలిసిన వాళ్ళు ఉండాలా, డబ్బు ఉండాలా, పలుకుబడి ఉండాలా, ఏముండాలి అసలు? అందం ఉండాలా? అంటే వాళ్ళు ఎంచుకున్న రంగాన్ని బట్టి ఉంటుందండి అది. అట్ ద సేమ్ టైం వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు రైటరే కావచ్చు, సింగరే కావచ్చు, డాన్సరే కావచ్చు, యాక్టరే కావచ్చు, ఏదైనా డైరెక్టరే కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ హీరోయిన్ అయినా హీరో అయినా వాళ్ళు ఎంచుకున్న దాన్ని బట్టి వాళ్ళు మెయింటైన్ చేయాల్సింది అయితే డిఫరెంట్గా ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు అంత పెద్ద డ్రీమ్స్ పెట్టుకుంటే మాత్రం రీచ్ అవ్వలేరు. అంటే మనం ఒక సాధారణ కుటుంబంలో పుట్టి నేను అది కావాలి ఇది కావాలనుకుంటే మనం ఆ డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి దానికి తగ్గట్టుగా కూడా మన లైఫ్ కూడా ఉండాలంటే చాలా కష్టం. అట్ ద సేమ్ టైం డబ్బు కూడా ఉండాలి. డబ్బు లేకపోతే ప్రపంచంలో ఇంకా మీకు తెలియదు, డబ్బు లేకపోతే ఏది జరగదు ప్రపంచంలో. అంటే ఇప్పుడు మీరు రాసిన పాటలన్నీ జస్ట్ వినడానికే పనికొస్తాయి అన్నట్టు? అంతే, పాటించడానికి పనికిరావు. అమ్మో, నిజమే, వాస్తవమే అండి. ఎందుకంటే ఇప్పుడు నీతులు చెప్పడానికే తప్ప అనుభవించడానికి కాదు, నిజంగా సీరియస్లీ. అవును, ఇప్పుడు మీరు ఇందాక యాక్టింగ్ చేస్తుంటే నాకు ఉపేంద్ర గారు కూడా కొంచెం నాకు ఎందుకు గుర్తొచ్చారో నాకు తెలియదు. లిటరల్గా నాకు ఉపేంద్ర గారు గుర్తొచ్చారు. చేయగలుగుతారా ఉపేంద్ర గారు? ఒక్కొక్కసారి చేయండి. ఉపేంద్ర గారు అండ్ హీరోయిన్ రమ్యకృష్ణ గారు మోసం చేసినప్పుడు ఆయన ఫీల్ అయ్యారు. ఆ కుష్టితో బాధపడుతున్నప్పుడు ఇలా ఉండి, కాంతా, అయ్యో కాంతా, నన్ను ఎంత మోసం చేశావు కాంతా, నువ్వు చచ్చిపోయావా కాంతా, నాకు చాలా సంతోషంగా ఉంది కాంతా, మన ఇద్దరి ప్రేమకు ఈ కుష్టి వ్యాధి అడ్డంగా ఉందని నన్ను దూరం పెడుతున్నావా కాంతా, నేను నీకు పెట్టిన ముద్దులన్నీ మర్చిపోయావా కాంతా, మన హగ్గింగ్స్ అన్నీ మర్చిపోయావా కాంతా, నా మనీ మొత్తం నీకే ఇచ్చేసాను కదా కాంతా, అయ్యో కాంతా, చంద్ర నేను తప్పు చేశాను చంద్ర, బాలు బాలు నువ్వు నా ఫ్రెండ్ కదా బాలు, గాడ్ ఇస్ గ్రేట్ బాలు, గాడ్ ఇస్ గ్రేట్, చంద్రను పెళ్లి చేసుకో బాలు, నా పాపానికి పైచిత్తం చెయ్యి బాలు. చచ్చిపోయిందా ఈ కాంత, చచ్చిపోయిందా? ఇప్పుడు నేను చచ్చిపోతా కాంత. సో బాగుంటారు అసలు, భలే భలే యాక్ట్ చేశారు. సో ఫుల్ కుష్టిగా ఉన్నప్పుడు గాడ్ ఈజ్ గ్రేట్ హా అంటారు. అంటే మీరు ఒక మూవీ చూసినప్పుడు ఆ మూవీ కథ వీటన్నిటికంటే మెయిన్ వాళ్ళ యాక్టింగ్ ఎక్కువ చూస్తారు అనుకుంటా. అవును, యాక్టింగ్ ఎక్కువ చూస్తా. ఎవరైతే ఎక్కువ మొత్తం అంటే లీనమైపోయి చూస్తారో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనుకుంటా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మల్లన్న సినిమాలో విక్రమ్ గారు కోడిలాగా సో ఈ టైప్ ఆఫ్ అంటే దాన్ని మొత్తం ఇట్లా ఆయన అంటే భక్తులకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆయన అట్లా ఎగిరేసుకుంటూ వస్తాడు. సరే, చాలా డిఫరెంట్గా అనిపించే క్యారెక్టర్. అసలు నిజంగా చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా లైవ్లో చూస్తున్నా నేనైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. బాలుగారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ మీకు నాకు తెలిసి మీరు ఇప్పుడు రేపు మూవీలో యాక్టింగ్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్స్ మిమ్మల్ని చూసినప్పుడు విలన్ పాత్రలే ఇస్తారు అనుకుంటా, మెయిన్ విలన్గా అనుకుంటున్నా నేను. ఎందుకంటే అసలు అంత అద్భుతంగా చేస్తున్నారు. హీరో కంటే ఇప్పుడు ఏ సినిమాలో చూసుకున్నా కూడా హీరో యాక్టింగ్ అందరిది సేమే అనిపిస్తుంది.
ఎందుకంటే ఏ సినిమాలో ఒక హీరో చూసుకున్నా కొంచెం ఎక్కువ చూపిస్తారు, అది అంతే. బట్ విలన్ క్యారెక్టర్కి వచ్చేసరికి డిఫరెంట్గా చూపిస్తారు. కొంతమంది విలన్లని కామెడీగా, కొంతమంది విలన్లని ఎట్లా అంటే సైకోతనంగా అట్లా చూపిస్తూ ఉంటారు. కానీ ఆ క్వాలిటీస్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. బీప్ లేపక ఇదేవరిది అంటే బేసిక్లీ సైకో ఎచ్చుకరండి రా దాన్ని ఎచ్చుకరండి నా. సో ఆ విలన్ కొన్ని డైలాగ్స్ కొన్ని మూవీస్లలో అంటే ఒక విలన్ అంటే ఏదైనా మన యాక్టివిటీ ఉంది కాబట్టి విలన్గా చాలామంది అంటారు నీ జుట్టుని అవతారని సెట్ అయిపోయింది రా బాబు. ఒక్కసారి నా కోసం కాంచన మూవీలో తెలిసిపోయిందా అని అంటారు కదా, ఓకే ఒక్కొక్కసారి ఆ డైలాగ్ చెప్తారా? అంటే అరే రాము ఏంట్రా కాళ్ళు అలా దాచుకుంటున్నావు అన్నప్పుడు రాఘవ ఏందనేసి కాళ్ళు ఇలా దగ్గర కనేసుకుంటాడు. కాళ్ళలో ఎందుకు దాచుకుంటున్నావురా అంటే వదలమంటున్నానా విడిచిపెట్టమంటున్నాను కదా. ఒక ఆడది పసుపు రాసుకుపోతే ఒక మొగాడు పసుపు రాసుకుంటాడా? మాట్లాడుతుంటే మధ్యలో దున్నపోతులక కూర్చున్నాడు చూడు రాస్కెల్. పూలు పెట్టుకున్నాడు, గాజులు వేసుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు అని ఇంకెప్పుడైనా ఇక్కడ వాగావనుకో కోసేస్తా. నాకు ముఖ్యమైన పని ఉంది, ఆ పని అయిపోయిన తర్వాత నేనే వెళ్తా. ఈ మధ్యలో ఏదైనా చేసావనుకో అది వస్తుంది వాయిస్ బట్ ఆ టైప్. అమ్మమ్మో, నేనైతే ఇంటర్వ్యూ ద్వారా పశుపతిని చూసిన, కాంచనని చూసిన, ఉపేంద్ర గారిని చూసిన, అసలు అమ్మమ్మ అసలు చాలా అద్భుతం అసలు. ఇందులో ఇంకోటి ఏంటంటే మీరే చెప్పండి ఒక ఆడదాని మీద చేస్తే కోపం వస్తుందా రాదా? వస్తుంది అది కోవేశ్వర్ల గారు. సో అది అయిపోయిన తర్వాత వెంటనే వేరే క్యారెక్టర్ షిఫ్ట్ అయిపోతారు. సో పుర్ర చేత్తోనే కలిపి ఇలా తింటుంటారు. సో కోవేశ్వర్ల గారు అరే పుర్ర చేత్తో తింటున్నాడే వాడిని మాపేవే అని అంటే, సో అప్పుడు వచ్చేసి बहुत दिन के बाद खा रहा हूं, बहुत दिन के बाद खाना खा रहा हूं, कोई भी सामने बात करे तो जिंदा नहीं छोड़ेंगे साला ये घर में, समझे అన్నప్పుడు సో కోవేశ్వర్ చందే అండ్ సో అదొకటి. సో అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరే కిడ్ చిన్నపిల్లాడి క్యారెక్టర్కి వెళ్ళిపోతాడు. సో అప్పుడు అరే రాము నువ్వు బయటికి రారా అలా వెయిట్ లేస్తుంది. అప్పుడు చికెన్ డాడీ చికెన్ నేను ఇక్కడ కాదు అక్కడ కూర్చొని చికెన్ పీచి తింటా, ఓకేనా? ఓకే బేటా ఉదర్ బయటకే ఖాओ. అక్కడ వెళ్ళిన తర్వాత నేను చిచ్చపోచినాక చికెన్ తినాలా, చికెన్ తిన్నాక చిచ్చపోయాలా, చిచ్చు పూచినాక చికెన్ తిను బేటా అంటే జిప్పు తీయమని అని జిప్ తీసేస్తారు. జిప్ తీసేసిన తర్వాత మళ్ళీ ఏమైతే నన్న ఏరే చాను బీరేనా రాయి బేటా, నన్న బీరే చాను చీరాయనా రాయి బేటా. సో అక్కడికి ఎండ్ అయిపోద్ది అనమాట. అసలు నేనేమనుకున్నా అంటే ఫస్ట్ నిజంగా చెప్తున్నా, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక పాట గురించి మాత్రమే నేను ఉంటుంది అనుకున్నా. ఇంత మల్టీ టాలెంటెడ్ మొత్తం మీరు బయట పెడతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు చాలా అంటే చాలా చాలా అద్భుతంగా అసలు చేసిన దానికి ఎంతో కొంత తక్కువ చేసేటని లేదు. మీరు చేసిన ప్రతి క్యారెక్టర్ ఇమిటేషన్ అసలు కంప్లీట్ 100% మీరు న్యాయం చేశారు అనమాట. అంత చాలా బాగా చేశారు. సో మళ్ళీ శివపుత్రుడిలో మన విక్రమ్ గారు కూర్చున్నప్పుడు ఆ శ్మశానం అది కాలుతూ ఉంటుంది. సో ఆయన కాలు ఇట్లా దగ్గర పెట్టుకొని ఇట్లా కూర్చొని నేను ఎవరికి గుర్తురాను, ఈ కాలం నన్ను కాటేసి పోయిందో, నా అనుకున్న వాళ్ళు నన్ను దూరం చేశారు, నాకెవ్వరూ లేరు. సో ఈ టైప్ ఆఫ్ ఒకటి ఉంటుంది. అంటే యాక్చువల్గా ఇట్లా కూర్చుంటాను అన్నమాట. ఆయన ఇట్లా కూర్చుంటారు, ఇట్లా మీకోసం చూపిస్తాను, ఇట్లా కూర్చుంటారు, ఇలా కూర్చొని నా అన్న వాళ్ళు నాకు ఎవరూ లేరు, ఈ ప్రపంచమంతా మాయా, ఇందుకు
కోసమా నన్ను ఈ భూమి మీద కనేసిపోయా, ఈ శ్మశానంలో నన్ను వదిలేసిపోయా. సో అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అసలు చాలా మల్టీ టాలెంటెడ్ మీరు అయితే. అసలు నాకైతే పొగడ్డానికి కూడా ఏమని చెప్పాలో కూడా నాకు అర్థమైతలేదు. ఏమిరా ఈ గుంటకు నచ్చినాదా, ఉత్తగానే సపట్టు కొడుతున్నదా, నాకు ఏమి అర్థమవుతలేదు. ఏమిరా నన్ను చూసి నవ్వుతాందా, నాకు లైన్ ఎత్తాందా, నా పిల్ల ఉన్నదిరా నాకు ఇంటికాడ, అది చూసి నేను నన్ను దూడాలు కొడుతుంది. అసలు అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ మీరు అసలు ఎంత ఈజీగా సింపుల్గా ఇట్లా చేసేస్తున్నారో. ఒక్కటి చిన్న నేను ఒకటి అడుగుతాను, చేస్తారని నేను అనుకుంటున్నా. నన్ను ఏడిపించండి ఇప్పుడు మీ యాక్టింగ్తోనే. చిన్న ఒక లైన్, ఒక మాట చెప్పి ఏడిపిస్తారా? నా పాటలతో అందరితో ఏడిపించిన కదా, ఏడిపించి మళ్ళీ బాధ పెట్టుడు, దానికోసమే నేను ప్రత్యేకంగా ఇది ఎంచుకున్నా. నేను ఏడిపించడంలో దిట్ట. మీరు నా పాటలను చూస్తే అమ్మో ఆటోమేటిక్గా ఏడుపు వస్తుంది. డెఫినెట్గా ఒక 4 గుండె కథ కూడా మీకు తెలియకుండా ఏడుపు వస్తుంది. ఓకే, ఎందుకు అందరు నువ్వుకే ఏడిపించడం ఎందుకు ఇట్లా ఏడిపిస్తున్నావు మమ్మల్ని అంటారు. అవును అంటున్నారు కానీ అవి జీవిత సత్యాలు. చాలా ఎమోషనల్ అయిపోతారు నా పాటలు తెలియకుండా. ఎందుకంటే చాలా మనిషికి, బ్రతికున్న మనిషికి నాకు ఆ పాటకి ఎంత దగ్గర సంబంధం అంటే ఒక రక్త సంబంధంలా ఉంటా. వాళ్ళు ఎవరైనా ప్రతి ఒక్కరికి అంత దగ్గరే ఉన్నా నేను, కాబట్టి ఎమోషనల్ అయిపోతారు. ఎంత డబ్బున్న వ్యక్తి అయినా, ఎంత పేదవాడైనా, ఎక్కడున్నవాడైనా, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఎవరైనా కానీ నాకు ఫోన్ చేసి బాధపడుతుంటారు. వాళ్ళ ఎమోషనల్స్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ చెప్పినప్పుడు గర్వంగా అనిపిస్తుంది అనమాట. ఇంత చిన్న మనంతోని వాళ్ళు పెద్ద వాళ్ళు వాళ్ళ పర్సనల్ షేర్ చేసుకొని, మాకు డబ్బున్నా తృప్తి లేదు, అందమున్నా తృప్తి లేదు, ఏదో సంపాదిస్తామని వదులుకొని కానీ అంత వేస్ట్ అని చెప్పేసి ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జాబ్, లవ్, ఇంకేదైనా కావచ్చు అనేసి. ఇంకా మిమ్మల్ని ఏడిపిస్తే నాకు ఏమొస్తుందండి? వద్దు. ఏడిపించే టైం వచ్చిన రోజు డెఫినెట్గా ఏడిపిస్తా. అది బిగ్ స్క్రీన్ మీద ఛాలెంజింగ్. ఆల్రెడీ మీరు చేసిన సాంగ్స్ వింటుంటేనే ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేస్తుంది అందరికి. అందరు ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద టాస్క్ ఏం కాదు మిమ్మల్ని ఏడిపించాలంటే. ఇప్పుడు ఓకే సరే, లాస్ట్ చివరిగా ఒకటి డైలాగ్ చెప్పేసేయండి. మనుషులతో జాగ్రత్త, మృగాలతో కాదు. మనుషులతో జాగ్రత్త, మృగాలతో కాదు. పామేనయో, తేలేనయో. పాము ఒకేసారి కట్టేసిపోతుంది, తేలు ఒకేసారి కుట్టి చచ్చిపోతుంది. ఈ మనుషులతో జాగ్రత్త, మృగాలతో కాదు. మనుషులతో జాగ్రత్త, మృగాలతో కాదు. చెప్పేది నీకే. మూర్ఖుడా, వెర్రి మూర్ఖుడా, నీ బతుకు నమ్మరా. మనుషులతో జాగ్రత్త, మృగాలతో కాదు. మనుషులతో జాగ్రత్త, మృగాలతో కాదు. నమ్మావు కదా? మనుషులతో జాగ్రత్త, మృగాలతో కాదు. మనుషులతో జాగ్రత్త, మృగాలతో కాదు. చెప్పేది నీకే. జాగ్రత్తగా వినరా వెర్రి మూర్ఖుడా. పామేనయం కాటేసిపోతుంది, తేలేనయం కాటేసిపోతుంది. మనిషి అట్లా కాదురా, పక్కనే ఉండి పానాలు తీస్తాడురా, తేనె పూసిన కత్తోలే. జాగ్రత్తరా మనిషి. చెప్పుతున్నాడు నయ్యో కాటి కాపరో, ఉంటా మళ్ళా సెలవు. అసలు చాలా మెసేజ్ ఉంది. ఆ డైలాగ్ ఎంత పవర్ఫుల్గా ఉందో. మీరు ఆ డైలాగ్కి న్యాయం చేసేటప్పుడు అంత అద్భుతంగా కూడా యాక్టింగ్ కూడా చేశారు. మీరు ఓన్గా రాసుకున్నారు. మీరు ఓన్గా అసలు యాక్టింగ్ ఎవరు మీకు చెప్పిందేం కాదు. నిజంగా చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం. ఆ డైలాగ్ కొన్ని వేరియేషన్స్ అన్నమాట. ఓకే నేను రాసుకున్నాను. ఓకే సో కంప్లీట్గా మీ లాస్ట్ ఏమనుకుంటున్నారు? బేసిక్గా అయితే రైటర్నే, కానీ యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉంటే మనం ఇండస్ట్రీకి దగ్గర అవుతాం కాబట్టి నాలో ఉన్న ఇంకా యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. చాలామంది విలన్గా ట్రై చేయి, అదొకటి అని అంటారు. ఓకే ట్రై చేద్దాం, ఎందుకు ట్రై చేద్దాం అని. ఓకే ఇండస్ట్రీకి వెళ్ళాలని కోరిక. ఓకే ఇంకా గమ్యాన్ని చేరుకునేంత వరకు అలసిపో. మీరు ఆల్రెడీ గమ్యాన్ని చేరుకున్నారు, మీకు ఎంతోమంది అసలు ఉన్నారు. బట్ కాకపోతే మా ఛానల్ తరపున మా కోరిక మేరకు మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. మళ్ళీ ఎట్టి పరిస్థితులలో మీరు వెనుదిరగొద్దు. ఎట్టి పరిస్థితులలో మీరు డిప్రెషన్కి లోన్ అవ్వద్దు. ఆల్రెడీ మీరు ఆల్మోస్ట్ మీరు రీచ్ అయ్యారు. ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేస్తే, అంటే దేవుడు చూస్తాడు కదా, ఎవరికైనా ఒక టైం ఇస్తాడు. ఆ టైం మీకు దగ్గరలోనే ఉంది.
అసలు చాలా అద్భుతంగా ఉంది. యాక్టింగే కానివ్వండి, మీరు పాడే విధానం కానివ్వండి, మీ పాట అందులో మీనింగ్ కూడా కానివ్వండి, అసలు చాలా అంటే చాలా చాలా అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మంచి మంచి పాటలు రాయాలి, పాడాలి. అసలు ఇంక యాక్టింగ్ అయితే ఇంకేం లేదు, ఇంకా అసలు 100కి ఇంకెక్కువ మార్క్సే, ఇంకా దాటిపోయినాయి. అసలు అన్నీ చాలా చాలా అద్భుతం అండి. ఇంకా మంచి మంచి పాటలు మేము వినాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ పాటల వల్ల చాలామందిలో మార్పు రావాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, నాకు తెలిసి మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు బాలు గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత. కానీ వీడియో చూసేటప్పుడు భయపడకుండా వీడియో చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో కాంచన వస్తారు, పశుపతి వస్తారు, ఉపేంద్ర గారు వస్తారు, ప్రేమించి సినిమాలో ఆ పిచ్చోడి క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ కూడా వస్తుంది అనమాట. సో జాగ్రత్తగా భయపడకుండా ఈ వీడియోను మొత్తం చూడండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.